కడప జిల్లా పులివెందులలోని బాకారాపురం జయమ్మ కాలనీలో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. నవవధువు నవ్యశ్రీ వంటగదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 40 రోజుల క్రితం కమల్నాథ్ అనే యువకుడితో వివాహం జరిగింది. గత కొంతకాలంలో నవ్యశ్రీ కడుపు నొప్పితో బాధపడుతోంది. నవ్యశ్రీ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా పులివెందులలోని బాకారాపురం జయమ్మ కాలనీలో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. నవవధువు నవ్యశ్రీ వంటగదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 40 రోజుల క్రితం కమల్నాథ్ అనే యువకుడితో వివాహం జరిగింది. గత కొంతకాలంగా నవ్యశ్రీ కడుపు నొప్పితో బాధపడుతోంది. నవ్యశ్రీ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, నవవధువు నవ్యశ్రీ ఆత్మహత్యకు గల కారణాలేంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా పులివెందుల పట్టణం బాకారాపురం జయమ్మ కాలనీలో ఓ విషాదం నెలకొంది. 19 ఏళ్ల నవ్యశ్రీ అనేటువంటి నవవధువు వంటగదిలో ఉరేసుకొని అసువులు బాయడం ఆ కుటుంబాన్ని తీవ్రమైనటువంటి విషాదంలోకి నెట్టేసిందని చెప్పుకోవచ్చు. హారర్ సినిమాలు ఎక్కువగా చూస్తుండటం, ఆ సినిమాల్లోని దెయ్యాలు భూతాల పాత్రల ప్రభావానికి లోనై అందులోని పాత్రలను తనకు తాను అన్వయించుకునేది అంటే ఈ నవ్యశ్రీ తనకు తాను అన్వయించుకునేదని కుటుంబ సభ్యులు వెల్లడించడం ఆందోళనకు గురి చేసేటువంటి అంశం. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను మనం విశ్లేషించుకుంటే గనక లింగాల మండలం పార్నపల్లి గ్రామానికి చెందినటువంటి నవ్యశ్రీకి పులివెందుల పట్టణం బాకరాపురం జయమ్మ కాలనీకి చెందినటువంటి కమల్నాథ్ అనే యువకుడితో దాదాపుగా 40 రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ ఇద్దరి వివాహం కూడా ఇరు వర్గాల మద్దతుతో అంటే తల్లిదండ్రుల సహకారంతో బంధువర్గాల మధ్య బాగా జరిగింది. అయితే దంపతులు కూడా ఈ 40 రోజుల కాలంలో అన్యోన్యంగా కూడా ఉంటున్నారు. అయితే నవ్యశ్రీకి అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుండేదని బంధువులు చెబుతున్నారు. హారర్ సినిమాలు అధికంగా చూసేటువంటి నవ్యశ్రీని చాలా సార్లు పెద్దలు వద్దని చెప్పినా అవే రకమైనటువంటి సినిమాలు చూస్తుండేదని కూడా బంధువులు చెబుతున్నారు. అంతేకాకుండా తనకు తానుగా ఆ సినిమాల్లోని అంటే ఆ దయ్యాల సినిమాల్లోని పాత్రలను తనకు తానుగా అన్వయించుకొని తనను ఎవరో వెంబడిస్తున్నారని తర్వాత ఉరేశారని కూడా చెబుతూ అప్పుడప్పుడు వచ్చేదని కూడా బంధువులు చెబుతున్నారు. అయితే తనలో తాను మాట్లాడుకునేటువంటి విధానాన్ని కూడా వాళ్ళు ఈ విధంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి కూడా ఇదే విధమైనటువంటి ట్రాన్స్ లోకి వెళ్లిపోయినటువంటి నవ్యశ్రీని భయపడొద్దని భర్త కమల్నాథ్ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రలేచినటువంటి నవ్యశ్రీ నేను చనిపోయాను, నన్నెవరో ఉరేశారంటూ కూడా చెప్పినట్టు భర్త కమల్నాథ్ అయితే చెబుతున్నారు. ఇలా తెల్లవారుజామున 3 గంటల వరకు భార్యను సముదాయిస్తూనే వస్తున్నాడు భర్త కమల్నాథ్. అయితే తెల్లవారుజామున నిద్రలేచి చూడగా నవ్యశ్రీ అదే ఇంట్లో ఉంటున్నటువంటి వంటగదిలో ఉరేసుకొని మృతి చెందినట్లు భర్త ఇతర బంధువులు తెలిపారు. అయితే ఈ విషయాన్ని నవ్యశ్రీ తల్లిదండ్రులకు కూడా తెలియజేయడం జరిగింది. దీంతో నవ్యశ్రీ తండ్రి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.